సో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశువు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. అక్కడ 3 పదాలు ఉన్నాయి చూడండి. విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడ. అదే ఇవే ఎందుకు నిలకడగా ఉండాలి? ఈ 3 ఎందుకు అభివృద్ధి చెందాలి? ఎందుకంటే ఈ 3 నీ ఆత్మీయ జీవితానికి కొలత. ఈ 3టిని బట్టే నువ్వు ఆత్మీయుడిగా ఉన్నావో, ఎదిగావో, లేకపోతే సన్నగిల్లిపోయావో అనేది కొలవగలడు దేవుడైనా మరెవరైనా సరే. ఈ 3టిని బట్టే నన్ను నేను కొలుచుకోగలను. దేవుడు కూడా, ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఈ 3టిని బట్టే కొలుస్తారు. బ్రదర్ గమ్మిడి రత్నకిషోర్ గారిని. కానీ మనం దేంతో కొలుస్తున్నాం? మనం దేంతో కొలుచుకుంటాం? వీటన్నిటితోనూ కొలుచుకుంటాం. పాటలు పాడటము, ప్రార్థన చేయటము, పరిచర్యో, ఎక్కువసార్లు బైబిల్ చదవడము, బైబిల్ జ్ఞానము, లేకపోతే ప్రసంగాలు చేయటము, దేవునికి ఇవ్వటము, వీటిలో అభివృద్ధిని చూసి నేను ఆత్మీయంగా అభివృద్ధి పొందిపోతున్నానని మనం భ్రమపడుతున్నాం. ఇది భ్రమ. సో గమ్మిడి రత్నకిషోర్ గారు భ్రమ పడుతున్నారు, నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందానని. ఇంట్లో కొన్నింటిని చూసుకొని, ఇందులో నేను పరిచర్యలో అదిరిపోతున్నాను, అనేకసార్లు బైబిల్ చదివాను, బైబిల్ జ్ఞానంలో ఎదిగిపోయాను, ప్రసంగాలు కూడా అద్భుతంగా చేస్తున్నాను, దేవునికి కూడా బహుగా ఇస్తున్నాను, కాబట్టి నేను ఆత్మీయంగా చాలా అభివృద్ధి పొందేశానని నన్ను నేను అనుకుంటున్నాను. కానీ ఇది మోసం, ఇదొక భ్రమ. ప్రియమైన దేవుని వారలారా, నేను అలా భ్రమలోంచి బయటకు వచ్చానో మీరు కూడా అలాగే భ్రమలోంచి బయటకు రండి. వీటిలో ఏదో ఒకటి చూసి నేను ఆత్మీయుణ్ణి అని మీరు మోసపోతున్నారే, ఇది మోసం, ఖచ్చితంగా మోసం. అది సాతాను చేతిలో మీరు మోసపోతున్నారు. వీటిలో ఏదో ఒకటి చూసుకొని నేను పాటలు పాడడంలో అభివృద్ధి చెందాను, ప్రార్థన చేయడంలో అభివృద్ధి చెందాను, ఇందులో ఏదో ఒక దాంట్లో ఉన్న అభివృద్ధిని చూసి నేను ఆత్మీయంగా బలపడిపోయాను, దేవునికి దగ్గర అయిపోయానని మీరు అనుకుంటున్న ఆ భావన ఒక భ్రమ. ఆ భ్రమలో నుంచి బయటికి రాకపోతే మనం చాలా నష్టపోతాం. ప్రభువు యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు దేవుని పిల్లలమైన మనం అందరం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దేన్ని బట్టి మనల్ని కొలత వేస్తాడు చెప్పండి? మనం ఆత్మీయులమా కాదా, ఆత్మీయంగా అభివృద్ధి చెందామా, సరిగ్గా ఎదిగామా లేదా, ఎంతవరకు ఎదిగాము, ఉన్నామా లేదా, ఎంతవరకు ఎదిగాము అన్న విషయాన్ని దేన్ని బట్టి కొలుస్తాడు? ప్రియమైన సహోదరులారా, సోదరిమణులారా చెప్పండి. వీటిలో దేన్ని బట్టి అయినా కొలుస్తాడా? కొలవడం. ఆయన కొలిసే కొలత ప్రమాణాలు ఏంటి? విశ్వాసం ఎంత ఉంది బాబు గారిలో, నెక్స్ట్ పరిశుద్ధత ఎంత ఉంది ఇంతలో, ప్రేమ ఎంత ఉంది, ఎన్ని కేజీలు ఉంది, ఇదే చూస్తాం. ఈ 3 చూస్తాడు. నిజం. అది మీకు ఏమంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడలో మీరు వెళ్ళి చూసి వచ్చారా అని మీరు అంటారేమో. నేను వెళ్ళి చూసి రాలేదు, కానీ అప్పుడు జరిగే సిట్యువేషన్ ఎలా ఉంటుందో యేసు ప్రభువే స్వయంగా చెప్పడం వలన ఆ విషయం బయటపడింది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. వచ్చిన 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు
అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఆ దినమున అంటే ప్రభు దినం, యేసుక్రీస్తు రెండవ రాకడలో నిలబడిన దినం, సకల పరిశుద్ధులు ఆయన ముందు నిలబడిన దినం, మనమందరం విశ్వాసులైన వారందరూ కూడా ఆయన ఎదుట నిలబడిన దినం. ఒకటిగా ఉన్న ఈ మందని 2 భాగాలుగా చేసే దినం, గొర్రెలని మేకలని వేరు చేసే దినం, విశ్వాసుల్ని పాపుల్ని వేరు చేసే దినం. ఆ రోజున యేసుక్రీస్తు వారు పాపుల్ని నీతిమంతుల్ని వేరు చేస్తుంటే పాపుల గుంపుల్లోకి అనేక మంది వెళ్ళిపోయారట. ఆ పాపుల గుంపులో నుంచి కేకలేస్తున్నారు అనేక మంది. జాగ్రత్తగా వినండి. ఏ గుంపులో నుంచి? నీతిమంతుల నుంచా పాపుల నుంచా? ఎందుకు కేకలేస్తున్నారు? వాళ్ళు అప్పటిదాకా ఎక్కడున్నారు? అప్పటిదాకా ఎక్కడున్నారు? వీళ్ళు ప్రవచించారు, ప్రార్థన చేసేవాళ్ళు, రోగాల్ని బాగు చేసేవాళ్ళు. అంటే వీళ్ళందరూ ఎక్కడుంటారు? సంఘంలోనే ఉంటారు. కానీ సంఘమును 2 ముక్కలుగా చేసేటప్పుడు వీళ్ళు ఏ గుంపులోకి వెళ్ళిపోయారు? అప్పుడు వాళ్ళు ఏమంటారు? అప్పుడు మీకు ఎలా ఉంటుంది చెప్పండి? నీతిమంతుల గుంపులోకి వెళ్ళవలసిన నేను, ప్రభు యేసుక్రీస్తు వారు నన్ను ఒక్కసారి పాపుల గుంపులోకి పంపిస్తే అప్పుడు నేనేమవుతాను? షాకు గురవుతాను, ఆశ్చర్యానికి గురవుతాను. అదేంటి ప్రభువా, నన్ను మర్చిపోయావా? నన్నేంటి పాపుల గుంపులోకి పంపిస్తున్నావు? నేను ప్రభువా గమిడి రత్నకిషోర్ని, మర్చిపోయావా? ఇప్పుడు క్రీస్తు సంఘంలో సువార్థికుడిగా పనిచేశాను కదా. నేను ఎంతోమందికి బాప్తీసం ఇచ్చాను, ఎంతోమందికి వాక్యం చెప్పాను, రక్షణలోకి నడిపించాను. నేను ప్రభా నేను ప్రభా నేను ప్రభా అని అంటానా లేదా? అంతేగాని పర్లేదులే ప్రభా, పాపుల గుంపులోకి వేసేసావా, వేసైతే వేసేసావులే, వెరీ గుడ్ అంటావా? ఆ టైంలో మనం ఊరుకోం కదా అండి. రేషన్ కార్డులు ఇచ్చే టైంలో అందరిని పిలిచి రేషన్ కార్డులు ఇస్తాను అన్నప్పుడు 2 గుంపులుగా చేసి రేషన్ ఇచ్చేవారికి రేషన్ ఇవ్వని వారికి అని అన్నప్పుడు వేరు చేసినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి రేషన్ ఇవ్వని వారి గుంపులో వేసారనుకోండి, మీరు ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోండి అన్నారు అనుకోండి, అప్పుడు మీరేమంటారు? మీ ఊరి గ్రామ సర్పంచ్ గారితో ఉంటారా, వాదిస్తారా? అందులో ఏంటండి ఆ సుబ్బారావు గారి కంటే మాకేంటి తక్కువ, లేకపోతే ఆ రాంబాబు గారి కంటే మాకేం తక్కువ, లేదా ఆ మార్కు గారి కంటే ఏంటి తక్కువ అని వాదిస్తారా లేదా? ఊరుకుంటారు ఏంటండి? అలాగే ఇక్కడ వాదిస్తున్నారు మాట వాళ్ళు. అర్థమవుతుందా? నీతిమంతుల గుంపులోకి వెళ్ళాలనుకున్న వాళ్ళను యేసు ప్రభు ఎక్కడ గుంపులోకి పంపించాడు? పాపుల గుంపులోకి పంపించాడు. పాపుల గుంపులో నుంచి వాళ్ళు కేకలేస్తున్నారు, ప్రభువా మేము, నువ్వేం పొరపాటు పడ్డావు అనుకుంటా, నువ్వు మర్చిపోయినట్టున్నావు, పొరపాటును మమ్మల్ని ఈ గుంపులోకి పంపించేశావు, ఇక్కడ కాదు మమ్మల్ని అక్కడ పెట్టాలి, నువ్వు అక్కడ పెట్టడం మర్చిపోయి మమ్మల్ని ఎక్కడ పెట్టావు, మేము ప్రభువా అని అంటున్నారు మాట. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నానండి. ఎవరిలో అలా కేకలేస్తున్న వాళ్ళు ఎవరు? నీ నామమున, యేసుక్రీస్తు నామమున ప్రవచించిన వారు. ప్రవచనం అంటే ప్రసంగాలు చేసిన వారు అని అర్థం. యేసుక్రీస్తు నామాన అనేక మందికి దెయ్యాలను వెళ్ళగొట్టి స్వస్థపరిచిన వాళ్ళు, యేసుక్రీస్తు నామమున అనేకమైన అద్భుతాలను స్వస్థత కార్యాలను జరిగించిన వారు. అంటే వీళ్ళు ఎవరన్నమాట? పరిశుద్ధాత్మ వరాలు కలిగి దేవుని చేతిలో వాడబడిన దైవ సేవకులు. ప్రవచనం పరిశుద్ధాత్మ వల్ల వస్తుంది, అద్భుతాలు పరిశుద్ధాత్మ వల్ల వస్తాయి. ఇంకేంటండి? దెయ్యాలను పరిశుద్ధాత్మ శక్తితోనే వెళ్ళగొట్టగలుగుతారు. అంటే వీళ్ళెవరు? పరిశుద్ధాత్ముని శక్తి వరము కలిగి దేవుని సేవ చేసిన సేవకులు. ఇందులో నో డౌట్. మరి వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? అదేంటి ఎక్కడున్నారండి? ఎడమవైపు ఉన్నారేంటి? అదే వాళ్ళకి డౌట్. అదేంటి ప్రభా, మేము స్వస్థత వరము కలిగిన దైవజనుణ్ణి, నీ నామమున అద్భుతమైన పరిచర్య చేసిన వాడిని, ప్రసంగాలు చేసిన వాడిని, దెయ్యాలు వెళ్ళగొట్టిన వాడిని, నన్ను చూసి దెయ్యాలు కూడా వణికిపోయినాయి. నేను ప్రభువా అంత గొప్ప పరిచర్య చేసిన నన్ను ఎడమ వైపున పెట్టావేంటి? మర్చిపోయావా మమ్మల్ని అని అడుగుతున్నాను. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను,
అక్రమము చేయువారులారా, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమం అంటే ఏంటో ఒకసారి చూడండి. దశలోనికులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా గాని అపోస్తుల ద్వారా గాని ప్రకటించబడిన బోధన ప్రకారముగా కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి ఏ విధంగా జీవించినా అది అక్రమ జీవితమే. అంటే వీరు బోధించారే గాని చెప్పండి వాళ్ళు జీవించలేదు. బోధించారే గాని దాని ప్రకారంగా వాళ్ళు జీవించలేదు. అందుకే యేసు ప్రభు వాళ్ళని ఏమంటున్నాడు? అక్రమముగా జీవించిన వారుల, అక్రమము చేయువారుల. అక్రమం అంటే క్రొత్త నిబంధన ప్రకారం బోధ ప్రకారము జీవించకపోవడం. దేన్ని ప్రమాణంగా తీసుకున్నాడు చెప్పండి? పరిచర్యను ప్రమాణంగా తీసుకున్నాడా? ప్రసంగాలు చేయడం ప్రమాణంగా తీసుకున్నాడా? ఇక్కడ చెప్పండి. ప్రియమైన సహోదరులకు సోదరిమణులకు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు 2వ రాకడలో తన ముందు నిలబడిన విశ్వాసుల్ని 2 భాగాలుగా చేసేటప్పుడు ఆయన దేన్ని ప్రమాణంగా తీసుకున్నాడు? పరిచర్యనా, ప్రార్థన, పాటలు పాడడాన్నా, దేవునికి ఇవ్వటాన్నా, బోధించటాన్నా, ప్రసంగాలు చేయటాన్నా, దేవుని సేవ చేయటాన్నా, వీటిల్లో దేనినైనా ఆయన ప్రామాణికంగా తీసుకున్నాడా? తీసుకోలేదు. వాటిని ప్రామాణికంగా భావించిన వాళ్ళు ఏమయ్యారు? అక్కడ నిలబడ్డారు. వాళ్ళు అనుకున్నారు, ఇంతగా మేము దేవునిలో వాడబడుతూ ఉంటే మేం కాకపోతే ఎవరు నీతిమంతులు, మేం కాకపోతే ఎవరు దేవునికి ఆత్మీయులు అని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నది తారుమారైపోయింది. కానీ వాళ్ళు అనుకున్న కొలతలు వేరు, కానీ యేసు ప్రభు వారిని కొలిచిన కొలత వేరు. వాళ్ళు అనుకున్న కొలతలో వాళ్ళు కొలుచుకొని మేమే నీతిమంతులం, మేమే ఆత్మీయులం అనుకుని ధైర్యంగా నిలబడ్డారు. కానీ యేసు ప్రభు వేరే విధంగా కొలిచి వాళ్ళని వేరే గుంపులో పెట్టేసరికి వాళ్ళు గుండెలు ఎగిరిపోయినాయి. ఈ ప్రసంగం విన్న వాళ్ళందరికీ ఇది కనుమొంపు కలగాలి. మనకి ఎందుకండి అప్పుడు? అంటే ఎంత ప్రసంగాలు చేసి ఎంత కష్టపడి ఆ రోజు ఆ గుంపులోకి వెళ్తాక ఇన్ని కష్టాలు పడి ఈ మాత్రం దానికి ఇంత భక్తి అవసరమా? ఇంత త్యాగం అవసరమా? ఇంతగా దేవునికి ఇవ్వాలా? మనం ఆలోచించుకోవాలండి. మనం ఈ విషయంలో జ్ఞానం కలగాలి, జ్ఞానం రావాలి మనకి. వీటన్నిటిని చూసి మనం ఆత్మీయులు అని మనం అనుకుంటూ మోసపోతున్నాం. కానీ నిజమైన ఆత్మీయత వాటిలో లేదండి. ఎట్లో లేదు? లేదు. అవి ప్రామాణికం కాదు. వీటిలో ఉంది చెప్పండి? విశ్వాసం, పరిశుద్ధత, ప్రేమ. ఆ 3 వాళ్ళు లేవు గనకే వాళ్ళ గుంపులో పెట్టాడు. వాళ్ళు ఏముందో చెప్పనా? ప్రవచనం ఉంది కానీ విశ్వాసం లేదు. దెయ్యాలను వెలగొట్టడం ఉంది, పరిశుద్ధత లేదు. అద్భుతాలు చేయటం ఉంది కానీ లేదు, ప్రేమ లేదు. అందుకే ఈ 3 లేవు గనక మీరు ఎడం వైపునే ఉండాలి అని యేసుక్రీస్తు. కానీ యేసు ప్రభు 2వ రాకడలో వచ్చి ఆయన ముందు నిలబడేదాకా వాళ్ళు ధీమంగానే ఉన్నారు. మీలో కూడా చాలా మంది ధీమాగా ఉండుంటారు నాకులాగా. మనంత ధీమాగా ఉండాల్సిన అవసరం లేదు. అంత ధీమాగా ఉండేంత సురక్షితమైనటువంటి స్థితిలో మనం ఏమీ లేవు. ఎందుకంటే వీటన్నిటిని చూసి మనం సురక్షితంగా ఉన్నాం అనుకుంటున్నాం. నేను మంచి ఆత్మీయుడిగా ఉన్నానని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి ఈ 3 పెట్టుకుని ఆలోచించండి, మీరు ఎంత ఆత్మీయంగా ఉన్నారో అర్థమైపోతుంది. మీ విశ్వాసం ఎంత, ఎన్ని కేజీలో ఉంది, పరిశుద్ధత ఎంత, మీలో ప్రేమ ఎంత ఉంది. ఈ 3 కొలతగా పెట్టుకుని మిమ్మల్ని కొలుచుకుని అప్పుడు చెప్పండి మీరు ఎంత ఆత్మీయులుగా ఉన్నారు.
అంటే ఎక్కువ శాతం ఇంతకీ అక్కడ యేసుక్రీస్తు వారి దగ్గర భ్రమపడి మోసపోయి ప్రభువా ప్రభు అని కేకలు వేస్తున్నది ఎవరు? సామాన్యమైన విశ్వాసుల, బోధకుల? బోధకుల పరిస్థితి ఆ రోజు అలాగుంటే ఇక మీలాంటి సామాన్యమైన విశ్వాసుల పరిస్థితి ఏంటి? బోధకులకే గతి లేదనుకుంటే, బోధకుడు అన్నవాడికే ప్రభువా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అన్నాడంటే ఇందుకే మరి విశ్వాసుల పరిస్థితి ఏంటి చెప్పండి? అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మన అయ్యగారికి దిక్కులేదు, అప్పుడు మా అంతే కదండి, మా అయ్యగారికి దిక్కులేదు అన్నప్పుడు ఇక వీళ్ళు వెళ్ళి ముందు అడుగుతారా? మీ ఊర్లో సర్పంచ్ గారే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాకి వెళ్ళని వెళ్తే పోరావతలకి అన్నాడు. అప్పుడు మీరు వెళ్ళి అడుగుతాకి ఏమైనా వెళ్తారు? ఇంకా అప్పుడు ఏమనుకుంటారు మీరు? మా ఊరి సర్పంచ్ గారికి అక్కడ దిక్కులేదు, నేనే వెళ్ళి ఏం అడుగుతానులే, ఇక పదాన్ని నేను అనుకుంటాను. అలా అయిపోతాను. మంచి మనం నమ్ముకున్న దైవ సేవకుడికే ఆ రోజు అలాంటి తిరస్కారం ఎదురైతే ఇక మనం ఏమవుతాం అప్పుడు? ఓహో, మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది, మనం వెలిగితే ఇంకా గట్టిగా తిడతాడన్నా, కాబట్టి సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోవడం బెటర్ అనుకుంటాం, ఎదరికి వెళ్ళలేము. నిజంగానే అందుకేనండి, ఒకవేళ దేవుడు ఈ ప్రసంగాన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే, మనకి ఎందుకు చెప్పిస్తున్నాడంటే, ఆ రోజు యేసుక్రీస్తు వారి దగ్గర నుండి ఆ తిరస్కారం పొందకముందే మనం మేలుకుంటామనే ఉద్దేశంతో దేవుడు ప్రేమించి ఈ మంచి ఆత్మీయమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నాడు. బ్రహ్మ అండి, ఇదంతా బ్రహ్మ. చూడండి ఎంత భ్రమలో ఉన్నామో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువమ్మా. దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నానవని ఎరుగుక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. చలనా లవోదీకలో ఉన్న సంఘస్థుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, దౌర్భాగ్యుడు. ఆ 17వ వచనంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పినానే? సంఘస్థులు ఏమనుకుంటున్నారు? విశ్వాసులు ఏమనుకుంటున్నారు? నేను ధనవంతుడను, చదువుతున్నారా? నేను అంటే వాళ్ళేమనుకుంటున్నారు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు అని మనం ఎలా అనుకుంటున్నావు, వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. మనలో చాలా మంది నువ్వు ఎలా అనుకుంటున్నావో నేను ఎలా అనుకుంటున్నానో లవోదీకలో ఉన్న వాళ్ళ సంఘం కూడా అలాగే అనుకుంటున్నారు. నేను ఆత్మీయంగా ధనవంతుణ్ణి, నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందినవాడిని, నేను ఆత్మీయంగా ఏ లోపములు ఏ లోటు లేనివాడిని, ఐఎమ్ పర్ఫెక్ట్ అని మనం అనుకుంటున్నాం. అలాగే లవోదీకలో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి వాళ్ళ వాస్తవ పరిస్థితి చెప్తున్నాడు. నువ్వు ధనవంతుడు అని నువ్వు అనుకుంటున్నావు, ధనవృద్ధి చేసుకున్నానని నువ్వు అనుకున్నావు. ఆత్మీయంగా తీసుకోవాలి ఈ మాటలో, డబ్బు గురించి కాదు ఇక్కడ ఆత్మీయత. ఆత్మీయంగా ధనవంతుడు అని నువ్వు అనుకుంటున్నావు, ఆత్మీయంగా అభివృద్ధి చెందానని నువ్వు అనుకుంటున్నావు, ఆత్మీయంగా నీకు ఏ లోటు లేదని నువ్వు అనుకుంటున్నావు, ఏ తక్కువ లేదు, నేను ఆత్మీయంగా నేను సంపూర్ణంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ వాస్తవ పరిస్థితి ఏంటంటే నువ్వు దౌర్భాగ్యుడువు. నెంబర్ 2, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడునై ఉన్నావని ఎరుగుదువు. ఇప్పుడు చెప్తాను చూడండి 3 అంటే. సో మీరు ఇది నేర్చుకుంటారా? దౌర్భాగ్యుడు అంటే ఏంటో ఒకసారి నేర్చుకోండి. చిన్న ఎక్స్ప్లెనేషన్ ఒక 5 నిమిషాలు చెప్పి నేను మరలా దౌర్భాగ్యుడు అంటే అంటే తెలుసా? భాగ్యము లేనివాడు. దౌర్భాగ్యము అంటే ఏంటంటే భాగ్యము లేనివాడు. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది విన్నారు ఎప్పుడైనా బైబిల్లో? యెహోవా దేవునిగా కలిగిన నీవు, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత భాగ్యం. దేవుణ్ణి కలిగి ఉండడం భాగ్యం, చెప్పండి. దేవుణ్ణి లేకపోవడం దౌర్భాగ్యం.
దేవుణ్ణి కలిగి ఉంటే భాగ్యం, ఆ దేవుడే లేకుండా పోతే దౌర్భాగ్యం. నెక్స్ట్ రెండోది దిక్కు మాలిన. ఇది అన్ని జనుల గురించి కాదండి చెప్పట్లేదు, రక్షణలోకి వచ్చి ఆత్మీయంగా బలహీన పడిపోయిన వాళ్ళతో చెప్తున్నాడు అన్నమాట. దిక్కుమాలిన వాడవు అంటే ఏంటి చెప్పండి? ఆత్మీయులకి, విశ్వాసులకి ఎవరు దిక్కు? రక్షకుడికి మీరు ఎవరు నమ్మారు? క్రీస్తు ద్వారానే కదా మీరు పరలోకానికి వెళ్ళాలనుకున్నారు. అంటే మన దిక్కు క్రీస్తే. దిక్కు మాలినవాడు అంటే దిక్కు లేనివాడు అని అర్థం. అంటే అర్థం ఏంటి? క్రీస్తు లేనివాడవు. దరిద్రుడవు అంటే ఏంటి అర్థం? ఆత్మీయంగా పేదవాడు. అంటే ఆత్మీయత అంటే ఏంటి చెప్పండి? 3 చెప్పానుగా. 1 విశ్వాసం, పరిశుద్ధత, ప్రేమ. ఈ 3 లేనివాడివి, ఈ 3 లేని పేదవాడివి, గుడ్డివాడివి. నీ 3 లేని ఆత్మీయంగా పేదవాడుగా ఉన్నావు అన్న విషయం కూడా గ్రహించలేని స్థితిలో నువ్వు ఉన్నావు. నీ వాస్తవ స్థితిని గ్రహించలేని స్థితిలో ఉన్నావు. అది గుడ్డితనం. గుడ్డివాడు అంటే నీ వాస్తవ పరిస్థితిని గ్రహించలేనితనం. దిగంబరుడు అంటే అర్థం ఏంటండి? వస్త్రాలు లేకపోవడం. విశ్వాసులకు వస్త్రాలు ఏంటి? వస్త్రాలంటే ఇవి కాదండి, ఆత్మీయంగా తీసుకోవాలి. ఆత్మీయంగా ఉన్న వస్త్రం ఏంటండి? నీతిని వస్త్రంగా ఇచ్చాడు దేవుడు మనకి, రక్షణని వస్త్రంగా ఇచ్చాడు. రైట్, ఈ నీతి అనే వస్త్రం ఏమైపోయింది? వదిలేసుకున్నాం, ఎక్కడో పాడేశావు. కనుక నీతి వస్త్రము లేనివాడు. ఒకప్పుడు దేవుడు కలిగిన వాడివి, ఒకప్పుడు క్రీస్తు కలిగిన వాడుగా, ఒకప్పుడు ఆత్మీయంగా, ఒకప్పుడు మంచి మంచి స్థితిలో నీతి కలిగిన వస్త్రం కలిగిన వాడుగా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి? దేవుడు లేనివాడుగా, క్రీస్తు లేనివాడుగా, ఆత్మీయంగా పేదవాడిగా, వాస్తవ స్థితిని గ్రహించలేని గుడ్డివారిగా, నీతి వస్త్రము లేని దిగంబరుడుగా వాళ్ళు ఉన్నారు. మీలో చాలామంది మీ పరిస్థితి అలా ఉందేమో ఒకసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారేమో. లవోదియకులో ఉన్న సంఘం వాళ్ళు ఈ పరిస్థితిలో ఉండి తమ్ముడు తాము ఏమనుకున్నారు? వాళ్ళు మేము ధనవంతులమును, ధనవృద్ధి చేసుకున్న వారమును, మాకేమీ తక్కువ లేదు అని వాళ్ళు అనుకుంటున్నట్టుగా మీరు అనుకుంటున్నారా? ఆత్మీయంగా పేద స్థితిలో ఉండి నేను ధనవంతుడిగా ఉన్నాను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువ లేదని ఆ రోజు లవోదియకులో ఉన్న సంఘస్థులు అన్నట్టుగా మీలో కొంతమంది భావిస్తున్నారేమో. ఒకసారి ఆలోచించండి. ఇవేవి ప్రామాణికంగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగింపులోకి వెళ్ళిపోతాం. 13వ అధ్యాయం 1 నుంచి 4 వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎంతమ్మా? 13 1 నుంచి 4 వచనం వరకు చదువు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్ములములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇక్కడ మీరు చూస్తే భాషలతో మాట్లాడుతున్నాడు, ప్రవచిస్తున్నాడు, మర్మములన్నీ జ్ఞానములన్నీ ఎరిగి ఉన్నాడు, కొండలను పెగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కానీ పేదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చేశాడు. కానీ ప్రేమ లేని వాడైతే అతడు వ్యర్థుడు. ప్రేమ లేకపోతే వ్యర్థం. ఈ ప్రసంగం అనే పరిచర్య, దేవునికి ఇవ్వటం అనే పరిచర్య, పాటలు పాడే పరిచర్య, ప్రార్థన చేసే పరిచర్య, బోధించే పరిచర్య, అద్భుతాలు చేసే పరిచర్య, మర్మములన్నీ దేవుని జ్ఞానం అంతా తెలిసిన పరిచర్య, మర్మములన్నీ తెలిసి ఉన్న పరిచర్య, ఇవన్నీ కలిగి ఉన్నాను. విశ్వాసము, పరిశుద్ధత, ప్రేమ, ముఖ్యంగా ఈ మూడిట్లో ప్రేమ అనేది లేకపోతే
ఆ పరిచర్య అంతా ఏంటంట? ఈ మూడు ఉంటే నువ్వు వర్ధిల్లినట్టు, ఈ మూడు లేకపోతే నీవు వ్యక్తుడు అన్నట్టు. ఈ మూడు ఉంటే, ప్రేమ ఉంటే, పరిశుద్ధత ఉంటే, విశ్వాసం ఉంటే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లావని అర్థం. ఈ మూడు లేకపోతే, ఈ మూడు లేకుండా ఎన్ని ఉన్నా, ఇవన్నీ ఉన్నా మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ ఉన్నా నీవు వ్యక్తుడు, నేను వ్యక్తుడను. మనం యేసుక్రీస్తు వారి ముందు నిలబడినప్పుడు ఇవేవి మనల్ని ఆత్మీయులుగా నిలబెట్టలేవు. కేవలం ఈ మూడు మాత్రమే మనల్ని ఆత్మీయులుగా నిలబడతాయి. అన్నప్పుడు దేనికోసం ప్రయాసపడాలి? ఈ మూడు సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. మనకు తెలుసండి, మనకి ఈ ప్రసంగం విన్న తర్వాత, నేను ఆలోచించుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, వీటి మీద మన దృష్టి పెట్టడం కంటే, వీటి మీద మన దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. వీటిని చూసి ఉప్పొంగిపోవడం కంటే, వీటిని చూసి ఉప్పొంగిపోయి నన్ను నేను మోసం చేసుకునే కంటే, ఈ మూడింటిని చూసి నేను సరిదిద్దపడడం, సరి చేసుకోవడం చాలా అవసరం అనిపించింది. మీరు కూడా అలా ఆలోచించాలని నేను ఈ వాక్య సందేశాన్ని ఈరోజు అర్జెంటుగా మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మీరందరూ వీటిని చూసి పరిచర్య చేసి, ఈ పరిచర్యలన్నీ చూసి మీలో చాలామంది ఆత్మీయులని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు, మిమ్మల్ని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ మూడిటి విషయంలో పేదవారిగా, ఆత్మీయంగా పేద స్థితిలో మీరున్నారు, నేను ఉన్నాను. అనేక మంది క్రైస్తవ సహోదరులు, సోదరిమణులు ఉన్నారు. మరి వాళ్ళందరూ వినే అవకాశం దేవుడు వారికి మరొకరి ద్వారా ఇస్తారు. కానీ ఈరోజు మీకు మాత్రం ఇగో నా ద్వారా మీకు ఇచ్చాడు. ఒకసారి ఆలోచించండి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నానండి. అదేంటంటే, ప్రతి మనిషి అంటండి 35 సంవత్సరాల తర్వాత ఎప్పటికప్పుడు శారీరకంగా తన ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవాలట. 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాడి నుంచి చెక్ చేసుకోవాలట. రెగ్యులర్గా ఏం చెక్ చేసుకోవాలంటే, షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, అంతే కదా. ఇంకేమున్నాయండి? షుగరు అంటే షుగర్ ఉన్నా లేకపోయినా నెలకు ఒకసారో లేదా 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవాలంట. ఏంటవి? నా షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, ఇంకోటి చెప్పండి ఏమన్నా? కిడ్నీ చెకప్ ఒకటి చేయించుకోవాలి. లేదంటే హెచ్బి అంటే మన రక్తంలో రక్త శాతం ఎంత ఉందని. ఈ మూడు ఎలా ఉన్నాయని, ఎంత ఉన్నాయని ప్రతి సంవత్సరం లేదా ప్రతి నెల ఎలా చెక్ చేయించుకోవాలో, అలాగే యేసు ప్రభు రెండో రాకలో వచ్చేంత వరకు విశ్వాసులమైన మనం ప్రతిరోజు ఏం చెక్ చేసుకోవాలి? ఈ మూడు చెక్ చేసుకోవాలి. ఏంటా మూడు? విశ్వాసంలో ఎంత ఉన్నాను, పరిశుద్ధతలో ఎదిగానా లేదా, ప్రేమలో ఎదిగానా లేదా. ఈ మూడిటి గురించి నేను మరలా వీలైతే, అంటే ఈ మూడే కదా మనకు ముఖ్యం. సో షుగరు, బీపీ, రక్తంలో హెచ్పి, హిమోగ్లోబిన్ ఎంత ఉందో, ఆ మూడిటి విలువలు మన ఆరోగ్యంపై ఎంత ఆధారపడి ఉన్నాయో, అలాగే ఈ మూడింటిని బట్టి మన ఆత్మీయ స్థితి ఆధారపడి ఉంది కనుక ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి కనుక నేను మరొక ప్రసంగం ద్వారా ఈ మూడింటిని వివరిస్తాను. విశ్వాసం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి. ఆల్రెడీ మీకు ప్రేమ అంటే ఏంటో చెప్పామా లేదా? కాబట్టి ఈ విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా వీటి గురించి వివరంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ చెప్పింది ఒకసారి చూడండి, మనం ముగించేసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాము, అభివృద్ధి చెందాము అనడానికి పాటలు కాదు, మాటలు. మనం ఎంత అద్భుతంగా పాటలు పాడుతున్నాం అనేది కాదు, కానీ ఎంత మంచిగా మనం మాట్లాడుతున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మన భార్యతో, మన కుటుంబంలో, మన పొరుగు వారితో మన మాటలు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థన కాదు,
ఎంత విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తున్నామో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సంఘంలో పేరు కాదు, అబ్బా అగస్టిన్ గారండి ఆకుడు క్రీస్తు సంఘంలో అద్భుతమైన వ్యక్తి అండి, ఆ పేరేమీ కాదు. ప్రేమ ప్రామాణికం. ఎంత ప్రేమ ఉంది అనేది పరిచర్య. అబ్బా ఎంత గొప్పగా పరిచర్య, రాత్రి పగలు ఎంత బాగా ఖర్చు పెడుతున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఎంత పరిశుద్ధం కలిగి ఉన్నాడు అనేది ప్రమాణం. ప్రసంగం కాదు, ఎంత అద్భుతంగా ప్రసంగం చేస్తున్నాడు అది ప్రామాణికం కాదు. నా గృహంలో, నా భార్యతో, నా బిడ్డలతో, సంఘములో, సమాజంలో నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అన్న దాని మీద ఆధారపడి, పాటల మీద కాదు మాటల మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థన మీద కాదు విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మీకు సంఘంలో ఉన్న పేరును బట్టో, సమాజంలో ఉన్న పేరును బట్టో కాదు, మీలో ఉన్న ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. మీరు చేసే పరిచర్య మీద కాదు, మీలో ఉన్న పరిశుద్ధత మీద ఆధారపడి ఉంటుంది. మీరు చేసే ప్రసంగాలను బట్టి కాదు, మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. కావాల్సి చక్కగా రాసుకుని మీరు ఎప్పుడైనా గోడకు అంటించుకోండి, ప్రార్థన చేసుకోండి.